ఒక్కసారి ఈ దృశ్యాన్ని ఊహించుకోండి. రాష్ట్రంలోనే అత్యంత ఖరీదైన అత్యుత్తమ సదుపాయాలున్న ఒక కార్పొరేట్ పాఠశాల. హ్మ్. ఆ పాఠశాల 1వ తరగతి గదిలోకి వెళితే అక్కడ ఉన్న ప్రతి 4 పిల్లల్లో ఒకరు ఆ స్కూల్కు ₹1 కూడా ఫీజు చెల్లించకుండా చదువుకుంటున్నారు. వావ్! అంటే ఇది వినడానికే చాలా ఆశ్చర్యంగా ఉంది. అవును కదా. ఇది ఎక్కడో విదేశాల్లో జరిగే విద్యా విధానం కాదు, లేక భవిష్యత్తులో రాబోయే ఏదో ఊహాజనిత ప్రపంచం. అంతకన్నా కాదు. సరిగ్గా ఈ క్షణంలో మన ఆంధ్రప్రదేశ్లోని వేలాది ప్రైవేటు పాఠశాలల్లో వాస్తవ రూపం దాల్చుతున్న ఒక అద్భుతమైన దృశ్యం. రైట్. విద్యా హక్కు చట్టం, అదే రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ కింద ప్రవేశాలు పొందిన వాళ్లే కదా వీళ్ళు? ఎగ్జాక్ట్లీ. ఏకంగా 30,000 మందికి పైగా విద్యార్థులు ఈరోజే ఆ కార్పొరేట్ స్కూల్స్ మెట్లెక్కుతున్నారు. మన ఈనాటి లోతైన విశ్లేషణలో అసలు ఈ అద్భుతం ఎలా సాధ్యపడింది, దీని వెనుక ఉన్న ఆ ప్రభుత్వ యంత్రాంగం ఏంటి అన్న విషయాలను మాట్లాడుకుందాం. ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఈ అంశం నిజంగానే ఒక సామాజిక విప్లవం లాంటిది. మన దగ్గరున్న ఆధారాలను గమనిస్తే 2026-27 విద్యా సంవత్సరానికి గాను ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్ష రాష్ట్ర పథక సంచాలకులు అంటే ఎస్పీడీ శ్రీ బి శ్రీనివాసరావు ఐఏఎస్ గారు ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. మార్చి 25, 2026న విడుదల చేసిన డాక్యుమెంట్ కదా అది? అవునండి. ఆర్టీఈ సెక్షన్ 12(1)(c) కింద ప్రైవేట్ పాఠశాలల్లో ఉచిత ప్రవేశాలకు సంబంధించిన ఆ మొదటి విడత లాటరీ ఫలితాల అధికారిక ప్రకటన అది. రైట్. మనం ఈరోజు ఆ డాక్యుమెంట్లోని అంకెలను కేవలం చదిలి వదిలేయబోవడం లేదు. ఆ అంకెల వెనుక దాగి ఉన్న అత్యంత ఆసక్తికరమైన పరిపాలనా వ్యూహాన్ని, అలాగే బడాబడా ప్రైవేట్ స్కూల్స్కు ప్రభుత్వం వేసిన పగ్గాలను విడమర్చి విశ్లేషిద్దాం. ఖచ్చితంగా. అసలు ఈ పత్రికా ప్రకటన చూడగానే నా బుర్ర తొలిచేసిన ఒక గణాంకం ఉంది. ఇక్కడే అసలు ఆసక్తికరమైన విషయం దాగి ఉంది. అదేంటో చెప్పండి. ఒకసారి ఈ అంకెలు వినండి. రాష్ట్రవ్యాప్తంగా ఈ ఉచిత ప్రవేశాల కోసం 54,647 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో ఆశ్చర్యం ఏముందిలే అనుకోవచ్చు, కానీ అసలు ట్విస్ట్ ఏంటంటే ఆ దరఖాస్తు చేసుకున్న వారిలో ఏకంగా 54,016 మంది అర్హులుగా తేలారు. అంటే దాదాపు 98.8% అప్రూవల్ రేట్ అన్నమాట. అదే కదా. సాధారణంగా ప్రభుత్వ పథకాలనగానే ఒక చిన్న కామ తప్పుందనో, ఒక సంతకం పెట్టలేదనో సగానికి సగం దరఖాస్తులు బుట్టదాకలు అవుతుంటాయి కదా. ఈ స్థాయిలో అర్హత సాధించడం వెనక ఉన్న ఆ వడపోత విధానం లేదా మ్యాజిక్ ఏంటి అంటారా? ఇందులో గమనించాల్సిన అద్భుతమైన విషయమేమిటంటేనండి, ఇదొక అద్భుతమైన అడ్మినిస్ట్రేటివ్ సక్సెస్. మీరన్నట్లు ప్రభుత్వ పథకాలకు అప్లై చేసేటప్పుడు ఏది వర్తిస్తుందో ఏది వర్తించదో తెలియక గుడ్డిగా అప్లై చేసేవాళ్లు చాలామందుంటారు. అవును. స్ప్రే అండ్ ప్రే అంటారు కదా, అప్లై చేసి చూద్దాం, తగిలితే తగులుతుంది అన్నట్లుగా. ఎగ్జాక్ట్లీ. కానీ ఈ 98% సక్సెస్ రేట్ చూస్తుంటే ఒక విషయం స్పష్టంగా అర్థమవుతోంది. ప్రభుత్వం క్షేత్రస్థాయిలో చేసిన అవగాహనా కార్యక్రమాలు 100% పనిచేశాయి. ఓహో, అంటే వాళ్ళకి ముందే క్లారిటీ ఉందన్నమాట. అవును. ఎవరికి అర్హత ఉంది, ఏ పత్రాలు కావాలి అనేది తల్లిదండ్రులకు చాలా స్పష్టంగా తెలిసింది. దీనివల్ల అనవసరమైన లేదా అర్హత లేని అప్లికేషన్లు అసలు సిస్టంలోకి రాలేదు. అంటే ఈ వడపోత విధానం దరఖాస్తును స్వీకరించిన తర్వాత జరగలేదు, దరఖాస్తు చేయడానికి ముందే ఆ ప్రజల మైండ్ సెట్లోనే జరిగిపోయిందన్నమాట. ఇది నిజంగా విశేషమే. ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు హార్వర్డ్ లాంటి విశ్వవిద్యాలయాల్లో సీటు రావాలంటేనే వాళ్ల యాక్సెప్టెన్స్ రేటు 4%-5% ఉంటుంది. కానీ ఇక్కడ ప్రభుత్వ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రక్రియలో ఇంతటి సక్సెస్ రేట్ నమోదు కావడం బ్యూరోక్రసీ ఎంత పదునుగా పనిచేస్తుందో చెబుతోంది. నిజమే. అయితే దీన్ని కొంచెం వివరంగా విశ్లేషిద్దాం. ఇక్కడే నాకు ఇంకో డౌట్ వస్తోంది. 54,000 మందికి పైగా అర్హత సాధిస్తే ఈ మొదటి విడత లాటరీలో కేవలం 30,075 మందికే సీట్లు కేటాయించారు గదా. మిగిలిన వాళ్లను ఎందుకు పక్కన పెట్టారు? వాళ్లకున్న అర్హతలు తక్కువ? వాళ్ల అర్హతలు తక్కువ అని కాదండి. దీన్ని మనం విస్తృత కోణంలో చూస్తే ఇక్కడే విద్యా హక్కు చట్టం యొక్క మూల సూత్రం ఒకటి తెరపైకి వస్తుంది. అదే పొరుగు పాఠశాల లేదా నైబర్హుడ్ స్కూలింగ్ కాన్సెప్ట్. ఓహో, నైబర్హుడ్ స్కూలింగ్లా? అంటే ఇంటి పక్కనే ఉండాలా? అవును. ఈ లాటరీలో మొదటి ప్రాధాన్యత విద్యార్థి ఇంటికి కేవలం 1 కిలోమీటర్ పరిధిలో ఉన్న పాఠశాలలకే ఇస్తారు. జస్ట్ 1 కిలోమీటర్ పరిధిలోనా? అవునండి. అంటే ఈ 30,000 మంది పిల్లలు తమ ఇంటికి కిలోమీటర్ దూరంలో ఉన్న స్కూల్స్లోనే సీట్లు పొందారు.
వీరికి వెంటనే ఆ ఎస్ఎంఎస్ ద్వారా అలాగే సిఎస్సి ఏపీ వెబ్సైట్ ద్వారా సమాచారం కూడా చేరిపోయింది. ఒక్క నిమిషం ఆగండి. 1 కిలోమీటర్ పరిధి అంటుంటే వినడానికి బాగానే ఉంది కానీ ఇది ప్రాక్టికల్గా ఎంతవరకు కరెక్ట్? అంటే మీ ఉద్దేశం? ఉదాహరణకు నేనొక మారుమూల గ్రామంలోనూ లేదా ప్రైవేట్ స్కూల్స్ పెద్దగా లేని ఒక చిన్న పట్టణ శివార్లలోనూ ఉంటున్నాను అనుకుందాం. హ్మ్, నా ఇంటికి కిలోమీటర్ దూరంలో అసలు కార్పొరేట్ స్కూల్ కాదు గదా, కనీసం ఏ బడీ లేదు. కేవలం నేను ఆ భౌగోళిక ప్రాంతంలో పుట్టడం వల్ల నాకు ఈ చట్టం కింద వచ్చే అవకాశం కోల్పోయినట్లేనా? ఇదొక రకంగా భౌగోళిక వివక్ష కదా. చాలా వ్యాలిడ్ పాయింట్ అడిగారు. మొదటి చూపులో ఇది ఖచ్చితంగా వివక్షలాగే అనిపిస్తుంది. కాని దీని వెనుక ఉన్న లాజిక్ను మనం మానసిక, శారీరక కోణంలో చూడాలి. ఎలాగంటే 1వ తరగతి చదివే ఒక 5-6 పిల్లాడిని ఉదయాన్నే నిద్రలేపి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న బడికి ఆటోలోనో బస్సులోనో కుక్కి పంపించడం ఆ చిన్నారి ఎదుగుదల మీద తీవ్ర ప్రభావం చూపుతుందని విద్యావేత్తలు చెబుతారు. అది నిజమే. చిన్నపిల్లలు కదా. అంటే ఈ 1 కిలోమీటర్ వలయాన్ని క్రమంగా విస్తరిస్తారన్నమాట. ఖచ్చితంగా. ఇప్పుడు ఈ 1 కిలోమీటర్ పరిధిలో సీట్లు పొందిన 30,000 మంది కాకుండా ఇంకా మిగిలిపోయిన అర్హులైన పిల్లలున్నారు కదా. అవును, 24,000 మందికి పైనే ఉన్నారు. రైట్. వారందరి కోసం ఏప్రిల్ 12న 2వ విడత లాటరీ ఫలితాలను విడుదల చేస్తామని ఈ పత్రికా ప్రకటనలో సంచాలకులు శ్రీనివాసరావు గారు చాలా స్పష్టంగా మెన్షన్ చేశారు. ఆ 2వ విడతలో ఈ పరిధిని 5 కిలోమీటర్లకు పెంచుతారు. భలే డిజైన్ చేశారు సిస్టమ్ని. సెంటర్ నుంచి మొదలుపెట్టి కొలంలో రాళ్లేస్తే వలయాలు ఎలా పెద్ద అవుతాయో అలా ఈ అవకాశాల వలయాలను విస్తరిస్తున్నారన్నమాట. అవును. మొదట ఇంటి పక్కనే వెతుకుతారు. దొరకకపోతే ఆ తర్వాత కొద్దిగా దూరం వెళ్తారు. ఈ వ్యూహం వల్ల పిల్లలకు సాధ్యమైనంతవరకు అనువైన దగ్గరి స్కూల్ దొరుకుతుంది. చాలా బావుందండి. సరే, ఇప్పుడు ఈ 30,000 మంది పిల్లల తల్లిదండ్రుల మొబైల్స్కి ఎస్ఎంఎస్లు వెళ్ళాయి కదా. వెళ్ళాయి. మీ అబ్బాయికి లేదా అమ్మాయికి ఫలానా ఇంటర్నేషనల్ స్కూల్లో సీటొచ్చింది అని మెసేజ్ చూడగానే ఇంక పండగ చేసుకోవచ్చా? పని అయిపోయినట్లేనా? అసలింతకీ దీని అర్థమేమిటి? పండగ చేసుకోవచ్చు. కాని అసలు కథ ఇక్కడే మొదలవుతుందండి. ఎస్ఎంఎస్ రావడమంటే కేవలం ఇంటర్వ్యూకి కాల్ లెటర్ రావడం లాంటిది మాత్రమే. అడ్మిషన్ ఇంకా పూర్తి కాలేదు. అంటే ఇంకా ప్రాసెస్ ఉందంటారా? అవును. మార్చి 26 నుండి ఏప్రిల్ 7 లోపు. అంటే కేవలం ఈ 12 రోజుల వ్యవధిలోనే ఈ తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవేశాలను ఆయా స్కూల్స్కి వెళ్లి నిర్ధారించుకోవాలి. బాబోయ్, 12 రోజులేనా? ఇదొక అడ్మినిస్ట్రేటివ్ మ్యారథాన్ అని చెప్పొచ్చు. లాటరీలో సీటు రావడం కేవలం తలుపు తాళం తీయడం లాంటిది మాత్రమే. సర్టిఫికెట్లన్నీ సమర్పించడమే ఆ తలుపు గుండా లోపలికి అడుగుపెట్టడమన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే వారు వెంట తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్ల లిస్ట్ చాలా పెద్దది. ఆ లిస్ట్ చూస్తుంటే నాకే కళ్ళు తిరుగుతున్నాయి. విద్యార్థి ఆధార్, తల్లి లేదా తండ్రి ఆధార్, ఆదాయ ధృవీకరణ పత్రం, కుల ధృవీకరణ, పుట్టిన తేదీ సర్టిఫికేట్, రేషన్ కార్డ్ ఇవన్నీ తీసుకువెళ్ళాలి కదా. అంతేకాదు, ఒకవేళ తోబుట్టువులు ఉంటే వాళ్ల ఆధార్ కార్డులు, గతంలో ఎక్కడైనా చదివి ఉంటే ఆ స్టడీ సర్టిఫికేట్ కూడా తీసుకెళ్లాలి. వినడానికే చాలా భారంగా అనిపిస్తోంది. నేనొక సామాన్య కూలీనో లేదా చిరున్యాపారినో అనుకోండి. నా రోజువారీ పని వదులుకుని ఈ ఆఫీసుల చుట్టూ తిరిగి ఇన్ని సర్టిఫికెట్లు ఈ 10-12 రోజుల్లో ఎలా సంపాదించగలను? నిజమే. ప్రభుత్వం కావాలని ఇంత కఠినంగా వ్యవహరిస్తుందా అన్న అనుమానం రాకమానదు కదా. పైకి చూస్తే ఇది పేదవారిని ఇబ్బంది పెట్టే ప్రక్రియలాగా అనిపిస్తుంది కానీ వాస్తవానికి ఈ పత్రాలన్నీ ఆ పేదవారి హక్కును రక్షించడానికి ఏర్పాటు చేసిన ఒక రక్షణ కవచం లాంటివి. రక్షణ కవచమా? ఎలాగో? మీరు ఒక్కసారి ఆలోచించండి. ఏ ప్రైవేట్ స్కూల్లో అయితే లక్షల రూపాయల ఫీజుంటుందో అక్కడ ఉచితంగా సీటు వస్తుందంటే సమాజంలో ఉన్న ఆర్థికంగా బలపడిన వాళ్లు, పలుకుబడి ఉన్నవాళ్లు కూడా తప్పుడు మార్గాల్లో ఆ సీటును కొట్టేయాలని చూడరా? ఖచ్చితంగా చూస్తారు. ఉచితమనగానే ఎవరైనా టెంప్ట్ అవుతారు, దొంగదారులు వెతుకుతారు. టెంప్టేషన్కు చెక్ పెట్టడానికే ఈ ఫిల్టర్స్ అన్నీ. ఆదాయ ధృవీకరణ మరియు రేషన్ కార్డులు వీరు నిజంగానే ఆర్థికంగా వెనుకబడినవారా కాదా అని నిర్ధారిస్తాయి. అది సరే, కాని మీరు గమనిస్తే ఈ లిస్ట్లో తోబుట్టువుల ఆధార్ కార్డులు అనొక పాయింట్ ఉంది. సాధారణంగా పిల్లవాడికి సీటిస్తున్నప్పుడు వాళ్ళ అన్నయ్యదో తమ్ముడుదో ఆధార్ ఎందుకు అడుగుతారు? నాకైతే ఆ పాయింట్ దగ్గరే పెద్ద డౌటొచ్చింది. వాళ్ళెందుకు మధ్యలో? ఇక్కడేనండి సిస్టంలోని యాంటీఫ్రాడ్ మెకానిజం పనిచేస్తుంది. ఓహో, యాంటీఫ్రాడ్ మెకానిజం అంటారా? అవును. గతంలో ఏం జరిగేదంటే ఒకే కుటుంబం తమ 2-3 పిల్లల కోసం వేర్వేరు పేర్లతో వేర్వేరు బంధువుల అడ్రస్లతో దరఖాస్తులు చేసేవారు.
ఒకసారి ఫ్యామిలీలోని పిల్లలందరి ఆధార్ కార్డులను లింక్ చేస్తే ఆటోమేటిక్గా డిజిటల్ సిస్టమ్ ఫ్లాగ్ చేస్తుంది. అరెరే, భలే పట్టుకున్నారు. అవును. అంటే ఒకే కుటుంబం నుంచి ఒకటి కంటే ఎక్కువ అనైతిక లబ్ధి పొందే అవకాశాన్ని సాంకేతికంగా లాక్ చేసేశారన్నమాట. వావ్, ఇది నిజంగా బ్రిలియంట్. ఎందుకంటే ఉచిత ప్రవేశాలు కల్పించడం ఎంత ముఖ్యమో, అది అర్హులైన అసలైన పేదవారికి మాత్రమే దక్కేలా చూడటం కూడా అంతే ముఖ్యం. అవునండి. దొంగదారిలో వచ్చే ఒక్క అనర్హుడు వల్ల నిజమైన ఒక పేద విద్యార్థి తన భవిష్యత్తును కోల్పోతాడు. కాని టెక్నాలజీ గురించి పెద్దగా అవగాహన లేని నిరక్షరాస్యులైన తల్లిదండ్రుల పరిస్థితేంటి? అంటే ఏ విషయంలో అంటారు? వాళ్ళు ఆ డాక్యుమెంట్లు పట్టుకుని ఆ పెద్ద కార్పొరేట్ స్కూల్ గేట్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ఇంగ్లీష్ మాట్లాడే స్టాఫ్ని చూసి భయపడొచ్చు కదా. వాళ్ళకి ఎవరైనా గైడెన్స్ ఇస్తారా? ఖచ్చితంగా. ప్రభుత్వం ఈ ప్రాక్టికల్ గ్యాప్ని కూడా గుర్తించింది. అందుకే ఈ అడ్మిషన్ల ప్రక్రియ మొత్తానికి ఒక నావిగేషన్ టూల్ లాంటి ఒక టోల్ ఫ్రీ నంబర్ను అందుబాటులో ఉంచింది. టోల్ ఫ్రీ నంబరుందా? ఏంటది? ఆ నంబరొచ్చేసి 1-800-425-85999. ఏ చిన్న సందేహం వచ్చినా, ఏ పత్రం విషయంలో గందరగోళమెదురైనా, ఆఖరికి స్కూల్ వాళ్ళేదైనా ఇబ్బంది పెట్టినా తల్లిదండ్రులు వెంటనే ఈ నంబర్కు కాల్ చేసి తమ సమస్యను నమోదు చేయవచ్చు. అదొక రకంగా వారికి ధైర్యాన్నిచ్చే ఆయుధం అన్నమాట. ఇదొక ముఖ్యమైన ప్రశ్న లేవనెత్తుతోంది. మీరు ఆ స్కూల్ వాళ్ళు ఇబ్బంది పెడతన్న పాయింట్ తీశారు కదా. ఇప్పుడు నా అసలు ప్రశ్న అడుగుతాను. అడగండి. నేనొక కార్పొరేట్ స్కూల్ కరస్పాండెంట్ని అనుకోండి. నా స్కూల్లో డబ్బులిచ్చి చదివే పిల్లల మధ్యలో ఈ ఉచిత ప్రవేశాల పిల్లలను కూర్చోపెట్టడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు. ఇప్పుడు ఒక పేద తండ్రి అన్ని సర్టిఫికెట్లు పట్టుకుని నా దగ్గరకొచ్చాడు. నేను అతని అప్లికేషన్ చూసి, ఏమయ్యా, మీ రేషన్ కార్డులో ఇంటి పేరులో ఒక స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది. మీ ఆధార్లో డేట్ ఆఫ్ బర్త్ ఒకరోజు అటూ ఇటుగా ఉంది కాబట్టి మీకు సీట్ ఇవ్వలేను, బయటికి వెళ్ళండి అని చాలా టెక్నికల్గా రిజెక్ట్ చేస్తాను. ఒక సామాన్య తండ్రి నాలాంటి ఒక బడా స్కూల్ యాజమాన్యాన్ని ఎదిరించి నిలబడగలడా? ఇక్కడ జవాబుదారీతనం ఎవరిది? అసలు స్కూల్ వాళ్ళు ఇలా చిన్న తప్పులను సాకుగా చూపి సీటు నిరాకరించవచ్చా? మీరు లేవనెత్తిన ఈ ప్రశ్న విద్యా హక్కు చట్టం అమల్లో అత్యంత క్లిష్టమైనదండి. చాలా ఏళ్లపాటు ఈ చట్టం కాగితాలకే పరిమితం కావడానికి కారణం కూడా ఇదే. అవును, ఎవరో ఒకరు అడ్డుపడుతూయే ఉంటారు. ప్రైవేట్ స్కూల్స్ చెప్పిన కుంటి సాకులను వినడానికి తప్ప ప్రశ్నించడానికి యంత్రాంగం ఉండేది కాదు. కానీ ఈ పత్రికా ప్రకటనలో పేర్కొన్న విధానం చూస్తే ప్రభుత్వం ఒక బలమైన అంపైర్ లేదా రెఫరీ పాత్రను పోషిస్తున్నట్లు అర్థమవుతోంది. రిఫరీలాగానా? ఎలా? సరైన కారణం లేకుండా యాజమాన్యాలు అడ్మిషన్లు నిరాకరిస్తే డిపార్ట్మెంటల్ యాక్షన్ అంటే శాఖాపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని చాలా స్పష్టంగా హెచ్చరించింది. శాఖాపరమైన చర్యలంటే ఏంటి? ఫైన్ వేస్తారా? లేక ఏదైనా నోటీస్ ఇచ్చి ఊరుకుంటారా? ఎందుకంటే ఆ బడా స్కూల్స్కి ఫైన్లు కట్టడమనేది చాలా చిన్న విషయం. అవును, కట్టేస్తారు. పైగా ఇక్కడ పేద తల్లిదండ్రులకి, పవర్ఫుల్ స్కూల్ మేనేజ్మెంట్లకి మధ్య జరిగే ఈ ఆటలో ప్రభుత్వం రెఫరీగా ఉన్నా కూడా గ్రౌండ్ లెవెల్లో ఆ రెఫరీ ఈ తప్పులను ఎలా పక్కుంటాడు? ఇక్కడే ప్రభుత్వం టెక్నాలజీని ఒక అద్భుతమైన ఆయుధంగా వాడుకుంటోంది. దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ఉదాహరణ చెబుతాను. చెప్పండి. మనం స్విగ్గీలోనో జొమాటోలోనో ఆర్డర్ పెట్టినప్పుడు మన ఫోన్లో డెలివరీ బాయ్ ఎక్కడున్నాడు, రెస్టారెంట్ వాళ్ళు ఫుడ్ ప్యాక్ చేశారా లేదా అని ప్రతి దశనూ ఎలాగైతే ట్రాక్ చేస్తామో ఇక్కడ అడ్మిషన్ ప్రాసెస్ని కూడా ప్రభుత్వం అలా ట్రాక్ చేస్తోంది. అరేరే, అడ్మిషన్ ట్రాకింగా? ఎవరు చేస్తారు దీన్ని? ఈ అడ్మిషన్లను సమగ్ర శిక్ష జిల్లా అదనపు ప్రాజెక్ట్ కోఆర్డినేటర్లు అంటే సింపుల్గా ఏపీసీలు ప్రత్యేకంగా కేటాయించిన డిజిటల్ లాగిన్ల ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తుంటారు. ఓహో, అంటే లాటరీలో పేరు రాగానే ఆటోమేటిక్గా ఈ ఏపీసీల డాష్బోర్డ్లో అలర్ట్ వెళ్తుందన్నమాట. వీళ్ళు రిఫరీలన్నమాట ఇక్కడ. ఖచ్చితంగా. లాటరీలో ఎంపికైన పిల్లవాడి డేటా స్కూల్కి అలాగే ఈ ఏపీసీల డాష్బోర్డ్కి వెళ్తుంది. అప్పట్నుంచి ఒక వర్చువల్ టైమర్ స్టార్ట్ అవుతుంది. ఆ విద్యార్థి స్కూల్కు వెళ్లాడా, పత్రాలిచ్చాడా, స్కూల్ వాళ్లు అడ్మిషన్ కన్ఫర్మ్ చేశారా లేదా అనేది ఏపీసీలు తమ సిస్టంలో చూస్తూనే ఉంటారు. భలే టెక్నాలజీ వాడారు కదా. మరి నేనిందాకన్నట్టు స్కూల్ వాళ్ళు స్పెల్లింగ్ మిస్టేక్ అని రిజెక్ట్ చేస్తే? ఒకవేళ స్కూల్ వాళ్లు మీరన్నట్లుగా చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ చూపి అడ్మిషన్ రిజెక్ట్ చేస్తే ఆ కారణాన్ని వాళ్లు డిజిటల్గా సిస్టంలో ఎంటర్ చేయాలి. దాన్ని ఈ ఏపీసీలు వెరిఫై చేస్తారు. కారణం సరైంది కాకపోతే వాళ్లు దాన్ని యాక్సెప్ట్ చేయరు. సూపర్.
అంటే స్కూల్ వాళ్ళు తమ ఇష్టమొచ్చినట్లు అబద్ధాలు చెప్పి తప్పించుకునే అవకాశం లేదన్నమాట. సరే, ఒకవేళ ఆ స్కూల్ మేనేజ్మెంట్ ఈ ఏపీసీ మాట కూడా వినకపోతే అప్పుడు ఈ కంప్లైంట్ ఎస్కలేట్ అవుతుందండి. ఎలా ఎస్కలేట్ అవుతుంది? ఒక కస్టమర్ సర్వీస్లో కింది స్థాయి ఉద్యోగి సమస్యను పరిష్కరించలేకపోతే పై అధికారికి ఎలా వెళ్తుందో ఇక్కడ కూడా అంతే. ముందుగా మండల విద్యాశాఖాధికారులు అంటే ఎంఈఓ దగ్గరకు వెళ్తుంది. రైట్, ఎంఈఓ. ఆ తర్వాత జిల్లా విద్యాశాఖాధికారులు డీఈఓ వారు కూడా పరిష్కరించలేకపోతే ప్రాంతీయ జాయింట్ డైరెక్టర్లు అంటే ఆర్జేడీ. ఇలా ఒక బలమైన ఎస్కలేషన్ మ్యాట్రిక్స్ను ప్రభుత్వం సిద్ధంగా ఉంచింది. ఓహో, ఇంత లేయర్స్ ఉన్నాయా? అవును. ఈ ఆర్జేడీ స్థాయి అధికారులకు ఆ ప్రైవేట్ స్కూల్ యొక్క గుర్తింపును అంటే ఆపరేటింగ్ లైసెన్స్ను రద్దు చేసే అధికారం కూడా ఉంటుంది. లైసెన్స్ క్యాన్సిల్ అవుతుంది అంటే ఎంత పెద్ద స్కూలైనా దిగి రావాల్సిందే కదా. అబ్బా, ఇది వినడానికి ఒక పర్ఫెక్ట్ క్లోజ్డ్ లూప్ సిస్టమ్ లాగా అనిపిస్తోంది. ఎక్కడా ఎవరూ తమ బాధ్యతల నుంచి తప్పించుకునే అవకాశం లేకుండా సాంకేతికతను, అధికారుల పర్యవేక్షణను అద్భుతంగా అనుసంధానం చేశారు. అవునండి. సరే, ఒక్కసారి మనం ఈరోజు మాట్లాడుకున్న విషయాలను సంక్షిప్తంగా గుర్తు చేసుకుందాం. రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీఈ సెక్షన్ 12(1)(c) కింద 30,075 మంది పిల్లలకు 1 కిలోమీటర్ పరిధిలో ఉన్న ప్రైవేట్ పాఠశాలల్లో మొదటి విడత కింద ఉచిత ప్రవేశాలు దక్కాయి. వీరంతా మార్చి 26 నుండి ఏప్రిల్ 7 లోపు తమ ధృవీకరణ పత్రాలతో స్కూల్స్కి వెళ్లి అడ్మిషన్ పూర్తి చేసుకోవాలి. ఏదైనా ఇబ్బంది వస్తే 1800-425-8599 టోల్ ఫ్రీ నంబర్కి కాల్ చేయాలి. కరెక్ట్. ఇక 5 కిలోమీటర్ల పరిధిలో ఉండే మిగతా పిల్లలకు ఏప్రిల్ 12న వచ్చే 2వ విడత లాటరీలో అవకాశం ఉంటుంది. అంకెలు, గడువులు, నిబంధనలు ఇవన్నీ మొత్తంగా చూసుకుంటే ఈ పత్రికా ప్రకటన ఒక అడ్మినిస్ట్రేటివ్ మాస్టర్ క్లాస్ లాంటిది అనడంలో ఏమాత్రం సందేహం లేదు కదా. ఏమాత్రం సందేహం లేదు. సమాచారాన్ని పారదర్శకంగా ఉంచుతూనే దానికి జవాబుదారీతనాన్ని జోడించడమనేది ఒక గొప్ప ముందడుగు. చట్టమనేది కేవలం పుస్తకాల్లో ఉంటే సరిపోదు. అది క్షేత్రస్థాయిలో ఈ రకంగా అమలు జరిగినప్పుడే దాని అసలు ఉద్దేశ్యం నెరవేరుతుంది. నిజమేనండి. అయితే ఈ లోతైన విశ్లేషణను ముగించే ముందు నేనొక చిన్న కాని చాలా లోతైన ఆలోచనను శ్రోతల ముందు ఉంచాలనుకుంటున్నాను. మనం గత కాసేపట్నుంచి ఆ ప్రభుత్వ యంత్రాంగం, టోల్ ఫ్రీ నంబర్లు, సర్టిఫికెట్లు, డిజిటల్ డాష్బోర్డ్లు, అధికారుల పర్యవేక్షణ గురించి మాట్లాడుకున్నాం. అవునా, ఇవన్నీ టెక్నికల్ అంశాలు. ఇవన్నీ ఒక అడ్మిషన్ ప్రాసెస్కు సంబంధించిన మెకానిజమ్స్ మాత్రమే. కాని ప్రభుత్వ యంత్రాంగం, లాటరీలు, సర్టిఫికెట్లు అన్ని పక్కన పెడితే ఆ మొదటి రోజు ఏప్రిల్ నెలలో ఆ 30,000 మంది పిల్లలు తమ కొత్త స్కూల్ యూనిఫామ్ వేసుకుని ఆ కార్పొరేట్ స్కూల్ తరగతి గదిలోకి అడుగుపెట్టిన క్షణాన్ని ఒక్కసారి ఊహించండి. చాలా ఎమోషనల్ మూమెంట్ అది. ఒకవైపు కోట్లు సంపాదించే వ్యాపారవేత్తల పిల్లలు ఖరీదైన కారులో ఆ స్కూల్కు వస్తారు. మరోవైపు రెక్కాడితే గాని డొక్కాడనే ఒక సామాన్య కూలీబిడ్డ నడుచుకుంటూనో ఒక పాత సైకిల్ మీదనో అదే స్కూల్ గేటు గుండా లోపలికి వెళ్తాడు. అవును. వారిద్దరూ ఒకే బెంచి మీద పక్కపక్కన కూర్చొని తమ పుస్తకాలు పంచుకుంటారు, ఒకే గ్రౌండ్లో ఆడుకుంటారు, ఒకే కంచంలో భోజనం చేస్తారు. అప్పటివరకు 2 వేరువేరు ప్రపంచాల్లో బతుకుతున్న ఆ ఇద్దరు పిల్లల మధ్య ఒక స్వచ్ఛమైన స్నేహం చిగురిస్తుంది చూశారా? అది నిజమైన సామాజిక మార్పు. ఎగ్జాక్ట్లీ. వందల కొద్దీ పేజీల ప్రభుత్వ జీవోలు, వేలాది ఉపన్యాసాలు తీసుకురాలేని ఒక గొప్ప సామాజిక సమానత్వం బహుశా ఆ ఇద్దరు పిల్లల చిరునవ్వుల మధ్య సాధ్యమవుతుందేమో కదా. విభిన్న నేపథ్యాల నుంచి వచ్చిన ఈ విద్యార్థుల రాకతో ఆయా పాఠశాలల్లోని సామాజిక వాతావరణం భవిష్యత్తులో సానుకూలంగా ఎలా రూపాంతరం చెందబోతుందో ఊహించుకోండి. ఆర్థిక అంతరాలు లేని ఒక కొత్త తరానికి ఆ తరగతి గదులే పునాదులు వేస్తాయేమో ఆలోచించండి. మళ్లీ ఇంకో ఆసక్తికరమైన అంశంతో తదుపరి లోతైన విశ్లేషణలో కలుద్దాం.